హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా అండి. అదేంటంటే మీకు ఈరోజు గోవాలో ఉండే లీ మెరిడియన్ హోటల్ని చూపిస్తున్నా అండి. ఎవరైనా స్టే చేయాలనుకుంటే, ఎవరైనా వెళ్ళే ప్లాన్ ఉంటే గోవాలో ఇక్కడ లీ మెరిడియన్లో స్టే చేయడానికి హోటల్ అయితే చాలా బాగుందండి. సో మీకు కూడా ఒకసారి చూపిస్తున్నాను. సో హోటల్ అనేది మీకు క్యాలంగట్లో ఉంది. సో మీకు అన్ని క్యాలంగట్ బీచ్ కానీ బాగా బీచ్ కానీ చాలా దగ్గరండి. అలాగే మీరు బైక్స్ రెంట్ తీసుకోవాలి అనుకుంటే హోటల్కి ఎదురుగానే, మీరు ఇంకా దూరంగా కూడా ట్రావెల్ చేయవసరం లేదు. హోటల్కి ఎదురుగానే జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే చాలు, ఎదురుగానే మీకు రెంటెడ్ బైక్స్ కూడా దొరుకుతున్నాయి. ఇంకా హోటల్ అయితే ఆసం ఉందండి. మీరు స్టే చేయడానికి కానీ అక్కడ వాళ్ళందరూ కూడా మంచిగా, స్టాఫ్ అంతా కూడా బాగుంది. సో లోపల కూడా చాలా స్పేసియస్గా ఉంది. అక్కడ కూడా మనం స్టే చేయొచ్చు, చాలా బాగుంది. సో మీరు కూడా చూసేయండి ఒకసారి. ఇది చూసారా, ఇది రిసెప్షన్ దగ్గర ఉందండి. అంటే అక్కడ దొరికే ఆర్నమెంట్స్లా అన్నీ కూడా పెయింటింగ్స్లా పెట్టారు. అలాగే రూమ్స్లో కూడా పెయింటింగ్స్ అనేవి చాలా బాగున్నాయండి. ఇక్కడ ఇది చూసారా, ఇది ఫ్యామిలీ క్లబ్ అనమాట, కిడ్స్ కోసం. ఇక్కడ మనం ఫ్యామిలీ అందరం కూడా స్పెండ్ చేయొచ్చు. అలాగే సైక్లింగ్కి గార్డెన్లో మనం సైక్లింగ్ అని చెప్పి సైకిల్స్ కూడా ఉంటాయండి. ఇక్కడైతే ఇండోర్ గేమ్స్ అన్నీ ఉంటాయి, మనం టైం స్పెండ్ చేయొచ్చు. కిడ్స్కి అయితే ఫేవరెట్ అనుకోవచ్చండి. సో ఎందుకంటే మరీ చిన్నపిల్లలకు కూడా ఇంకా లోపల ఉంటుంది. సో వాళ్ళు అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. కార్టూన్స్ కావాలంటే చూసుకోవచ్చు, స్టోరీస్ కావాలంటే స్టోరీస్ చదువుకోవచ్చు. సో ఇలా పిల్లలకి కావాల్సిందంతా బయట మనం టైం స్పెండ్ చేసి రూమ్కి వచ్చి కూడా మనం ఇంకా ఇక్కడ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. హోటల్లో అయితే స్విమ్మింగ్ పూల్ కూడా చాలా బాగుందండి. యాక్చువల్లీ ఇక్కడ ఎక్కువ ఫారినర్స్ ఉన్నారు. మనం ఈ స్విమ్మింగ్ పూల్లో కూడా కొంత టైం స్పెండ్ చేయొచ్చు. సో రూమ్స్ నుంచి అయితే మనకి వ్యూ అంతా స్విమ్మింగ్ పూల్ వ్యూవే ఉంటుంది. సో చూసారు కదా, అవైతే రూమ్స్, కిందనే స్విమ్మింగ్ పూల్ ఉంటుందన్నమాట. ఆ రూమ్స్కి ఆపోజిట్లో మనకి ఫుడ్ అనేది ఉంటుంది. సో రెస్టారెంట్స్ అనేవి ఆపోజిట్లో ఉంటాయి. ఇంకా నెక్స్ట్ రూమ్ మీరు కూడా చూసేయండి. ఇంకా హోటల్కి పక్కనే మీకు ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కానీ అలాగే ఉడిపి రెస్టారెంట్ కానీ ఉంటుందండి. మీరు బయట ఫుడ్ తీసుకోవాలి అనుకుంటే సో అన్నీ కూడా దగ్గరగానే ఉన్నాయి. అలాగే మీరు హోటల్ బుక్ చేసుకున్నప్పుడే మీకు హోటల్లోనే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో చూసారు కదండి, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి.